హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రా ఒపీనియన్. ఇప్పుడే డెకాయిడ్ మూవీ చూసొచ్చా భయ్య. మూవీ ఎలా ఉందని చెప్పాలి అంటే పాత జాడీలో కొత్త ఆవకాయ. నేను ఈ మాట ఎందుకన్నానో మీరు మూవీ చూసి అర్థమవుతుంది. బేసిక్గా ముందు అడివిశేష్ గురించి చెప్పాలి. నాకు పర్సనల్గా అడివిశేష్ మూవీస్లో ఎవరు మూవీ అంటే చాలా ఇష్టం. ఆ మూవీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈవెన్ దో రీమేక్ అయినా మూవీ క్లైమాక్స్లో వచ్చే ఆ ప్లాట్ ట్విస్ట్ మటుకు సూపర్. సో కమింగ్ టు ఈ మూవీ ఎలా ఉందంటే యావరేజ్ భయ్య. మెయిన్ ఇష్యూ ఈ మూవీలో ఏంటంటే అడివిశేషే భయ్య. బేసిక్గా మనకు అడివిశేష్ అంటే ఒక ఇంప్రెషన్ ఉంది, రొటీన్ రొట్ట స్టోరీస్ కాకుండా స్టోరీ అండ్ ప్లాట్ డ్రివెన్ స్టోరీ తీస్తాడు అని, అండ్ మినిమం గ్యారంటీ అని. బట్ ఈ మూవీలో అడివిశేష్ కూడా ఏదో నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అని, ఏదో మనం ఈ మధ్య చూస్తున్నాం కదా టైర్ 1 టైర్ 2 హీరోస్ అని, అదే ఏదో ఒక టైర్లో ఇరుక్కుందామని ట్రై చేసినట్టు ఉంది. ఎందుకంటే ఆ స్లో మోషన్స్ అండ్ ఐటమ్ సాంగ్ అడివిశేష్కి అసలు సెట్ కాలేదు. నెక్స్ట్ కమింగ్ టు స్టోరీ, ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసినట్టు హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. బట్ హీరోయిన్ హీరోని బిట్రే చేస్తుంది అండ్ హీరో హీరోయిన్ మీద రివెంజ్ తీసుకున్నాడా లేదా అనేది ఓవరాల్ మూవీ ప్లాట్. బట్ హీరోయిన్ ఎందుకు హీరోను అలా చేసింది అనేది మనం ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసేయచ్చు. కమింగ్ టు ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్టింగ్లో హీరో హీరోయిన్ను బిట్రే చేసే సీన్స్ అండ్ హీరో హీరోయిన్ మీద రివెంజ్ తీసుకుందామని చేసే సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ చాలా ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, అందులో కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ రిమైనింగ్ చాలా ల్యాగ్గా బేసిక్గా అంత సెట్ కాలేదు. కమింగ్ టు సెకండ్ హాఫ్, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం ఆఫ్టర్ గుడ్ ఫస్ట్ హాఫ్ తర్వాత. బట్ అక్కడ ఏదో జరుగుతుంది. సో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టే కదా అని అనుకుంటే మీరు రాంగ్ అయినట్టే. ఆ ట్విస్ట్ కూడా రొటీన్ టెంప్లెట్ లైక్ మనం ఆల్రెడీ ఒక ఫేమస్ ఓల్డ్ మూవీలో చూసిందే, బట్ ఇక్కడ రాబరీ సెటప్ యాడ్ చేశారు అంతే. దెన్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అడివిశేష్ తన క్యారెక్టర్లో బాగానే చేశాడు. బట్ నాకు పర్సనల్గా ఆ తెలంగాణ స్లాంగ్ అండ్ రాయలసీమ స్లాంగ్ తనకు అంతగా సెట్ కాలేదనిపించింది. నేను బేసిక్గా రాయలసీమ నుంచి, బట్ నాకు ఆ స్లాంగ్ అంత పర్ఫెక్ట్గా లేదనిపించింది. నెక్స్ట్ మృణాల్, నాకు తెలిసి ఈ మూవీ కోర్ అండ్ మెయిన్ హైలైట్ అయితే మృణాల్ అని చెప్పాలి. ఆఫ్టర్ సీతారామం తర్వాత ఈ మూవీలో కూడా ఎమోషనల్ సీన్స్ అండ్ యాక్టింగ్ మటుకు తను చించేసింది. నెక్స్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళ గురించి చెప్పాలి. ప్రకాష్ రాజ్ అండ్ సునీల్ ఉన్నారు, బట్ వాళ్ళకు ఉన్న పొటెన్షియల్ మూవీలో యూస్ చేసుకోలేదు. వాళ్ళ క్యారెక్టర్స్ ఏదో నార్మల్ క్యారెక్టర్స్ లాగే ఉన్నాయి కానీ నో ఇంపాక్ట్. బట్ స్పెషల్ మెన్షన్ అనురాగ్ కశ్యప్ గురించి చెప్పాలి, తను చాలా బాగా చేశారు. నెక్స్ట్ కమింగ్ టు టెక్నికాలిటీస్, ఈ మూవీకి మెయిన్ అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే ఎడిటింగ్ అనే చెప్పాలి. అండ్ సాంగ్స్ అయితే అంతగా లేవు భయ్య. నెక్స్ట్ స్టోరీ ఇంకా గ్రిప్పింగ్ అండ్ కొత్తగా ఉండింటే బాగుండేది అనిపించింది నాకు పర్సనల్గా. సో ఓవరాల్గా మూవీ అయితే యావరేజ్ భయ్య. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీకు నా కంటెంట్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బై.